కొన్ని విషయాలు మీరు దీంట్లో నెగ్లెక్ట్ చేస్తే ఎందుకు తీసుకున్నారా నాయన ఈ బండి అని మీరు తలకాయ పట్టుకుంటారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి మన దగ్గర బజాజ్ ఫ్రీడమ్ 125cc అయితే ఉంది. సో దిస్ ఈస్ అ సిఎన్జి బైక్. సో బైక్ కొనేసి అయితే మనకు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 yearలో నేను 25,000 kilometers అయితే రైడ్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి మనం బండి గురించి అయితే ఏమేమి మాట్లాడుకుందామంటే, మన రైడింగ్ కంఫర్ట్ ఎట్టుంది, మన కంపెనీ క్లెయిమ్ చేసే మైలేజ్ అయితే మనకు దొరుకుతుందా లేదా, అది ప్లస్ మనకు సర్వీస్ సెంటర్లో ఎట్టా మనకు సర్వీస్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఈ విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనము దీని మైలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కంపెనీ క్లెయిమ్ చేసే మైలేజ్ అయితే 120 kilometers per kg సిఎన్జిలో అయితే మనకు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. నేను క్లెయిమ్ చేసే మైలేజ్ ఏంటంటే, నాకు వచ్చిన ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఇది 1 కిలోలో 100 kilometers అయితే నాకు మైలేజ్ ఇప్పుడు వరకు అయితే ఇచ్చింది. 101 కూడా ఒక సమయంలో అయితే నాకు ఇచ్చింది ఈ మైలేజ్. కానీ అది నేను ఓన్లీ లాంగ్ రైడ్స్లోనే నాకైతే ఆ మైలేజ్ అయితే క్లెయిమ్ అయింది. సిటీ మైలేజ్ గురించి మాట్లాడుకోవాలంటే 80 kilometers అయితే పక్కా ఇస్తుంది బండి. ఇది 80 kilometers ఇన్ 1 kilo అయితే పక్కా ఇస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఒకటే, సిఎన్జి పంప్లో మీరు సిఎన్జి పట్టించుకునేటప్పుడు మీరు చూడాల్సింది అయితే ప్రెషర్ ఆల్మోస్ట్ 210 నుంచి 240 లోపలైతే ఉండాలా, అప్పుడైతే మీకు ఈ మైలేజ్ అయితే క్లెయిమ్ అవుతుంది. నెక్స్ట్ పెట్రోల్ గురించి మాట్లాడుకుందాం. నేను పెట్రోల్ కూడా ఎక్కువ రైడ్ చేస్తాను దీన్ని, ఎందుకంటే అది ఫస్ట్ స్టార్ట్ ఎర్లీ మార్నింగ్లో నేను ఎప్పుడైనా బండి స్టార్ట్ అయితే చేస్తాను. సో అప్పుడు మాత్రం నేను దీన్ని పెట్రోల్ మోడ్లోనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మైలేజ్ గురించి మాట్లాడుకోవాలంటే, పెట్రోల్ అయితే నాకు దీన్ని 52 kilometers అయితే నాకు పర్ లీటర్లో అయితే ఇచ్చింది. ఇది ఇన్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్లో అయితే మీరు పెట్రోల్ అయితే కంపల్సరీగా దీన్ని స్టార్ట్ అయితే చేయాల్సిందే, ఎందుకంటే సిఎన్జి వెహికల్ కదా. సో ఇంజన్ సిఎన్జి కంప్లైంట్, పెట్రోల్ రెండు హైబ్రిడ్ అనుకోండి. సో ప్లస్ మనకు దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సిఎన్జిలో రన్ అవుతూ ఉంటే ఇంజన్ చాలా డ్రైగా రన్ అవుతుంది. సో ఫ్యూల్ అనేది సిఎన్జి చాలా డ్రైగా ఉంటుంది, గ్యాస్ కదా, అది చాలా డ్రైగా ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో గ్యాస్ ఉంటుంది. సో ఎక్కువ డ్రైగా ఉంటుంది, ఇంజన్ ఎక్కువ హీటప్ అవుతుంది. అట్లా కాకోకుండా మీరు కొంచెం పెట్రోల్తో అయితే ఫస్ట్ మనం అట్లీస్ట్ 2 to 3 kilometers అయితే మనం పెట్రోల్లో అయితే బండిని నడపాల్సిందే. అది కంపెనీ అని మీకు చెప్పరు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను. 25,000 kilometers నేను రైడ్ చేశాను వితౌట్ ఎనీ ప్రాబ్లం. నేను సర్వీస్ సెంటర్కి ఓన్లీ పోయింది జస్ట్ ఫర్ సర్వీస్ రికార్డ్ కోసమే ఆడ నేను సర్వీసింగ్ చేయించాను. నా ఆల్మోస్ట్ 3 సర్వీస్ అన్ని సర్వీస్ సెంటర్లో అయినాయి. నేను ఒక 2 సర్వీసింగ్ అట్లా బయట చేపిస్తాను, మళ్ళీ ఒక సర్వీసింగ్ అట్లా కంపెనీలో చేపిస్తాను. జస్ట్ బికాస్ ఆఫ్ ఏమైనా ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం వస్తే మీరు మా దగ్గర బండే చేయించుకోలేదా అని ట్యాగ్ వేయకోకుండా ఉండనీకి. సో ఆ గేమ్ అయితే మీరు ఆడాలా ఇటా సర్వీస్ సెంటర్లో అయితే పక్కా, ఎందుకంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు అసలు ఏం పని చేయరు. నేను పర్సనల్గా చూశాను. ఇప్పుడైతే మన బండి లొకేషన్ అయితే ముంబైలో ఉంది, మన బండి అయితే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాము, లొకేషన్ అయితే ముంబైలో ఉంది. సో ఈడ వచ్చేసి మనము గుర్తుపెట్టుకోవాల్సింది, సిఎన్జిలో ప్రెషర్ మాత్రం కంపల్సరీగా హై అయితే ఉండాలి. 240 అన్న ప్రెషర్ అయితే ఇక్కడ మన ముంబైలో అయితే దొరుకుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు కొన్ని సార్లు అయితే ప్రెషర్ 180, 200 కన్నా ఎక్కువ నేను అయితే చూడలేదు మా లొకేషన్లో అయితే. సో మైలేజ్ ఆడ తక్కువనే ఇచ్చింది నాకు ఎప్పటికైనా. ఆడైనా మనకు మనీ సేవింగ్ కానీ అనిపిస్తుంది మైలేజ్ ప్రకారం చూసుకోవాలంటే. ఈడైతే ఎక్కువ నాకు సేవ్ అవుతుంది, ఎందుకంటే ఈడ చుట్టుపక్కల ప్రతి ఒక్క 3 to 4 kilometers ఈడ సిఎన్జి పంప్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం బైక్ కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. కంఫర్ట్ మనకు చాలా బాగుంది దీంట్లో, ఎందుకంటే సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ వచ్చింది. కంఫర్ట్ చూసినట్లయితే సీట్ ఫుల్ లాంగ్గా ఉంది, జంప్ సీట్ వచ్చింది. లుక్ అయితే ఉండదు బండికి, కానీ మన కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సీటింగ్ కెపాసిటీ అయితే మామూలుగా 2-2 మంది కూర్చొని రైడ్ చేయాలి, కానీ దీంట్లో అయితే 3-4 మందిని కూర్చొని కూడా నేను రైడ్ చేశాను. అది కరెక్ట్ అయితే కాదు, కానీ దీంట్లో 3 మంది కూర్చొని అయితే రైడ్ చేయొచ్చు, ట్రిపుల్ రైడింగ్స్ అయితే చేయొచ్చు. సీట్ అయితే అంతగా కేపబుల్ అయితే ఉంది. సస్పెన్షన్ వచ్చేసి దీంట్లో మోనోషాక్ అయితే ఉంది. కాంపిటీటర్ బైక్స్లో కూడా ఇట్లా సస్పెన్షన్ అయితే లేదు. ఎన్ని గుంతలలో వేసినా కూడా సస్పెన్షన్ అయితే A1గా నడుస్తుంది, ఎట్ట కంపెనీ నుంచి ఉందో అట్నే నడుస్తుంది. సో నేను ప్రతిసారి అయితే మంది అయితే ఎక్కువ డబుల్ రైడింగే ఉంటుంది. సో పిలియన్ అయితే మన దగ్గర కంపల్సరీగా ఉంటుంది. నేను సింగిల్గా చాలా తక్కువ రైడ్ చేసేది. నా యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే సస్పెన్షన్ ఇస్ A1 కండిషన్లో అయితే ఉంది ఈ బండికి. మైలేజ్ గురించి అయితే కూడా నేను చెప్పేశాను. కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి సర్వీసింగ్ గురించి మాట్లాడుకుందాం. సర్వీసింగ్ వచ్చేసి మనమైతే ఖచ్చితంగా కంపల్సరీగా దీనికి బజాజ్ ఫ్రీడమ్కు స్పెషల్ ఆయిల్ అయితే ఉంది, అది అవుట్ సైడ్ మార్కెట్లో అయితే దొరకదు. మనం కంపెనీ నుంచి అయితే దీన్ని కొనాల్సిందే పక్కా. 665 rupees ఏమో ఉంటుంది అది. సిఎన్జి కంప్లైంట్ ఇంజన్ ఆయిల్ అయితే ఏ కంపెనీ కూడా రెడీ చేయదు.
ఓన్లీ బజాజే రెడీ చేస్తుంది. దానికి స్పెషల్ ఫ్రీడమ్ ఆయిల్ అని ట్యాగ్ అయ్యి వస్తుంది ఒక డబ్బాలో, 1 లీటర్ డబ్బాలో. సో 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే దీంట్లో పడుతుంది. ఎవ్రీ 4000 to 5000 కిలోమీటర్స్లో మీరు సర్వీసింగ్ చేసుకోవాలి దీన్ని. మనకు సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువ అయితే రాదు. ఫస్ట్ 3 సర్వీస్ అయితే మనకు ఫ్రీ ఉన్నాయి. సో ఫస్ట్ 3 సర్వీస్ అయితే నాకు ఒక 6 monthsలో అయితే జరిగిపోయింది అది. ఎందుకంటే మన రన్నింగ్ వచ్చేసి ఎక్కువ ఉంది. సో సిఎన్జి బైక్ ఉంది, సో మనకు మైలేజ్ ఎక్కువ, సో రన్నింగ్ కూడా ఎక్కువనే ఉంటుంది. అందుకే మనం బైక్ అయితే స్పెసిఫిక్గా తీసుకున్నాం సిఎన్జి బైక్ కావాలని. ఎందుకంటే కార్లో అయితే నేను చాలా దీంట్లో ప్రాఫిట్ అయితే చూశాను. సో మనకు మనీ సేవింగ్ అయితే ఎక్కువ ఉంటుంది కార్లో అయినా. బేసిక్లీ ఏ దాంట్లోనే విచ్ రన్స్ ఆన్ సిఎన్జి చాలా మనకైతే ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% మనకైతే మనీ సేవింగ్గా ఉంటుంది పెట్రోల్లో చూసుకోవాలంటే. 50 మైలేజ్ ఇచ్చే బైక్ అయితే ఒక 2 రూపీస్ పర్ కిలోమీటర్ పెట్రోల్ నడుస్తే, ఇది ఆల్మోస్ట్ 1 రూపీ పర్ కిలోమీటర్ అయితే నడుస్తుంది సిఎన్జిలో. ఇన్ సిటీ హైవేలో అయితే మనకు 100 ఇస్తుంది, ఆల్మోస్ట్ ఒక 90 పైసలు నడుస్తుంది అనుకోండి పర్ కిలోమీటర్. సో ఇప్పుడు వచ్చేసి సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. 3 సర్వీసెస్ అయితే మనకు ఫ్రీ. అంటే లేబర్ వచ్చేసి మనకు ఫ్రీ, ఓన్లీ మటీరియల్ ఛార్జెస్ అయితే మనకి ఇవ్వాలా. యా మటీరియల్స్ అయితే యూజ్ చేస్తాం. సో యూజువలీ మనకి ఏం మటీరియల్ యూజ్ అవుతాయి, ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ అవుతుంది ప్రతి సర్వీస్లో, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అవుతుంది, ఎయిర్ ఫిల్టర్ అయితే 1 సర్వీస్ స్కిప్ చేసి చేంజ్ చేస్తారు. సో నేనైతే ప్రతి సర్వీస్లో అన్నీ చేసేస్తాను. సో మనకు సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి లేబర్ ఓన్లీ చెప్తాను నేను. లేబర్ ఆల్మోస్ట్ ఒక 800 రూపీస్ to 900 రూపీస్ లేబర్ అవుతుంది. అది లిటిల్ బిట్ హయ్యర్లోనే ఉంది. ఎందుకంటే బజాజ్ ఫ్రీడమ్ బయట సర్వీస్ చేయగాకండి కంపెనీనే రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. పిస్టన్ కొంతమంది పిస్టన్లో వేరే టైర్ వస్తుంది, పిస్టన్ చేంజ్ చేస్తున్నారు. దీని ఒక ఇష్యూ ఇప్పుడు కూడా ఉంది, కానీ మన బండిలో అయితే లేదు. క్లచ్ ప్లేట్లు అయితే బెరకన దీంట్లో ఎగిరిపోతాయి. ఎందుకంటే సిఎన్జిలో మనం నడుపుతాం బండి, చాలా డ్రైగా నడుస్తుంది ఇది. సో అందుకే నేను దీన్ని కొంచెం లూబ్రికెంట్గా ఎవ్రీడే కొంచెం అట్లీస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ అయితే నా రైడ్ ఉంటుంది కదా. ఏమైనా నేను ఒక చిన్న లొకేషన్కి పోతాను అనుకో, ఒక 10 కిలోమీటర్స్ పోతాను అనుకోండి, అట్లీస్ట్ దాంట్లో 10 కిలోమీటర్స్లో 2 కిలోమీటర్స్ నేను పెట్రోల్ అయితే రైడ్ చేస్తాను. అందుకే కొంచెం ఇంజన్ది హెల్త్ అనేది మెయింటైన్ అయి ఉంటుంది. సో దీనివల్ల మనకు ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే రావు. సో నెక్స్ట్ వచ్చేసి మామూలుగా దీనికి చైన్ లూప్ చైన్ క్లీన్ అయితే చేస్తారు, ఓపెన్ చైన్ కదా. సో చైన్ లూప్ చైన్ క్లీన్ ఎవ్రీ 400 to 500 కిలోమీటర్స్ అయితే కంపల్సరీగా చేసుకుంటే మన చైన్ హెల్త్ కూడా బాగుంటుంది. 25,000లో మన చైన్ అయితే సూపర్ కండిషన్లో ఉంది అంగా. ఎందుకంటే మనం ఎక్కువ డ్రాగ్ అయితే చేయము. మనకు సిటీ బైక్ అనేది ఎక్కువ డ్రాగ్ చేయకూడదు అని నా ఫీలింగు. ఎందుకంటే సిటీలో ఆల్మోస్ట్ ఒక 60-70 స్పీడ్ కన్నా మనం ఎక్కువ పోకూడదు. పోమాట రోడ్లు కూడా లేవు సిటీలలో. అందుకే మామూలుగా నేను నార్మల్గా అయితే తోలుతాను. సర్వీస్ కాస్ట్ అయితే 800 to 900 రూపీస్ లేబర్ అయితే అవుతుంది. ఒకవేళ బయట చేయించుకుంటే మన పైన డిపెండ్, 500 to 600 రూపీస్లో అయిపోతుంది. అయితే నా 1 year ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేను షేర్ చేసేసాను. సో ఈ 1 yearలో నాకు ఈ ఎక్స్పెన్సెస్ అయితే వచ్చాయి, ఏం నాకు దీంట్లో ప్రాఫిట్ అయితే ఉంది అని మీకు అన్నీ చెప్పేశాను. మైలేజ్ ఒకటి ఉంది ప్రాఫిట్గా మనకు, ఎందుకంటే సిఎన్జిలో మనకు బెస్ట్ మైలేజ్ వస్తుంది. సర్వీస్ కాస్ట్ కూడా కొంచెం నార్మల్గానే ఉంది. బయట చేయించుకుంటే మనకు తక్కువలో అయిపోతుంది. కంపెనీలో పోతే మనకు అదే 800 to 900, అది నార్మలే. ఏమంటే త్వరగా మన రన్నింగ్ ఎక్కువ ఉంటే అది మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఆ రన్నింగ్ తక్కువ ఉండే వాళ్ళకైతే ఇది నార్మలే. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పని ఏంటంటే, ఈ బండి మీరు కొనాలా వద్దా అనే ప్రకారం అయితే నేను మాట్లాడతాను. కొనే వాళ్ళకైతే అడ్వైస్ చేస్తాను నేను. బండిని అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ మార్నింగ్ మీరు ఎప్పుడైనా తీయండి బండి. 18 తీస్తారా, రాత్రి తీస్తారా, ఎప్పుడు మీరైతే స్టార్ట్ చేస్తారో పెట్రోల్ అయితే అట్లీస్ట్ 2 to 3 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయండి. అప్పుడు మీకు ఇంజన్లో అనేది ఎక్కువ లూబ్రికెంట్ అయిపోతుంది, ఇంజన్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది. మళ్ళీ మీరు కావాలంటే 100 కిలోమీటర్స్ పోండి సిఎన్జిలో, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కువ రేవ్ చేస్తే బండిలో అయితే ట్యాపింగ్ నాయిస్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఆ ట్యాపింగ్ నాయిస్ ఏందని మీరు సర్వీస్ సెంటర్ లేకపోతే ఇంకా మీరు తలకాయ పట్టుకోవాల్సిందే. కన్నా మంచి పని ఏంటంటే పెట్రోల్లో రైడ్ చేయండి, మళ్ళీ సిఎన్జిలో రైడ్ చేసుకోండి. మళ్ళీ మనం పెట్రోల్లో కూడా అయితే కంపల్సరీగా రైడ్ చేయాలి. సిఎన్జి పెట్రోల్ స్విచ్ చేసుకుంటూ ఉండండి. కొన్ని విషయాలు మీరు దీంట్లో నెగ్లెక్ట్ చేస్తే మీకు చాలా భారీగా ఖర్చు వస్తుంది. అదేంటంటే క్లచ్ ప్లేట్ అట్నే పిస్టన్. మీరు దీన్ని ఎక్కువ హై రేవ్ చేస్తారు. సింగిల్ హ్యాండ్ రిడన్ బైక్ అయితే ఇది మీకు బాగా పనిచేస్తుంది. మీరు 2-3 చేతిలో ఇచ్చి ఇది బండి నడపండి, మీరు పోయి రావండి, ఒక రౌండ్ వేసి వస్తా అని ఫ్రెండ్స్ మామూలుగా అడుగుతూ అంటారు. అట్ట ఇచ్చేసినారు అనుకో మీరు, ఈ బండి అయిపోయింది, దీని కథ అయిపోయింది, అంక ఎత్తిపోతుంది బండి. పిస్టన్ ఎత్తిపోతుంది, క్లచ్ ప్లేట్లు ఎత్తిపోతాయి. ఎందుకు తీసుకున్నారా నాయన ఈ బండి అని మీరు తలకాయ పట్టుకుంటారు. సో మీరు ఓన్లీ బండి ఎవ్రీ 4 to 5,000 కిలోమీటర్స్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తా, స్మూత్గా రైడ్ చేయండి. ఈజీగా బండి 80 క్రూజ్ అవుతుంది బండి. నేను చాలా లాంగ్ రైడ్స్ కూడా చేసినాను. నేను నాన్ స్టాప్ 600 కిలోమీటర్స్, నాన్ స్టాప్ 1000 కిలోమీటర్స్ కూడా నేను కొట్టాను దీంట్లో. నా యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను మీకు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.
ఒక్క ఫీచర్ యాది మీకు ఈ బండిలో నచ్చుతుందో అది కమెంట్ చేయండి.